నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. పూర్తిగా భుజం మీద వేసుకుని నాగార్జున గారు, చందు, రాంబాబు, వేణు, అలాగే అమ్మాయి, గ్రామ పెద్దలు ప్రసన్న, గ్రామ పెద్దలు వెంకటేశ్వర గారు, సర్పంచ్ గారు, ముఖ్యంగా చైర్మన్ గారు, ఈ పాఠశాల చైర్మన్ గారు ఉషా గారు, వీళ్ళంతా భుజం వేసుకుని ఏదో రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకునే క్రమంలో నేను అసలు మాట్లాడక ముందే వెంకటేశ్వర కొండగారు గౌరవ శాసనసభ్యుల వారి దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ రాసుకొచ్చి రికమెండ్ చేస్తూ నాకు ఇచ్చేశారు 3 నెలలు 4 నెలల క్రితమే. అప్పుడు ఇంకా స్థల సేకరణే జరగల. ఆ లెటర్ వాళ్ళకి నా దగ్గరే ఉంది. సో అంత అత్యున్నతంగా ఇక్కడ ఉన్నటువంటి బృందం పనిచేసింది. దానికి చిన్న వెంకటరాజు గారు లాంటి వాళ్ళ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం, దాన గుణం అందరికీ రాదు. డబ్బులో చాలా మంది ఉంటారండి, రాజు గారు మా సైడ్ కూడా ఉన్నారు. కానీ అందరికీ అది ఆ దాన గుణం అనేది అవ్వదు. డబ్బులు చాలా మంది ఉండొచ్చు, చాలా మందికి ఉండొచ్చు. డబ్బుకు 4 వారసులు ఉన్నారంట, 4. ధర్మ అగ్ని నొప్ప తస్కర. దాన ధర్మాలు అంటే డబ్బులు పోవడం సార్. వారసులు ఏం చేస్తారు సార్? వారసులు తీసుకుపోతారు, అంతే కదా. వెంకటేశ్వర ఇక్కడ కొడుకు అనుకో, ఆయన కొన్న 6 ఎకరాలు పంచుకుంటారు. తల 2 3 6 ఎకరాలు అయిపోతాయి. డబ్బుకి 4 వారసులు ఉన్నారు. ఒకడు ధర్మ అగ్ని నొప్ప తస్కర. ధర్మం అంటే దాన ధర్మాల ద్వారా డబ్బులు పోతాయి. అత్యున్నతమైనటువంటి పురస్కారం అనేది దానం ద్వారా డబ్బులు అయిపోవడం అత్యున్నతమైనటువంటి ఖర్చు, అతి విలువైనటువంటి ఖర్చు. ఆ మొదటి రంగాన్ని, మొదటి అంశాన్ని ఎంచుకున్నందుకు వెంకటరాజు గారికి, చిన్న వెంకటరాజు గారికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. రాజు గారు ధర్మ అగ్నిదేవుడు వచ్చి ఒకసారి పాతకాలంలో ఇళ్ళని, ఊళ్ళో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళని మూర్చిపోయేవాడు, కట్టుబడులతో మిగిలేవాడు. అగ్ని నొప్ప అంటే రాజుగారు ట్యాక్స్ వేస్తారు కదా, మోడీ గారు జిఎస్టీ. రాజుగారి దగ్గర రాజుగారు ట్యాక్స్ వేయడం ద్వారా మనకు డబ్బులు అయిపోతాయి. తస్కర దొంగలు. పాతకాలంలో దొంగలు కాదండి, ఇప్పుడు కొత్త దొంగతనాలు వచ్చేసి మీరు ఓటీపీ చెప్తే చాలు మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ అవుతుంది. ఇందులో ఒక ఆయన డాక్టర్ గారు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత తెలుస్తుంది ఎంత అవుతాయో. 2వ రోజు కాన్వెంట్ వాళ్ళు ఎంట్రన్స్ లో బాగా ఉంటాయి. మీరు అమ్మఒడి 15,000 ఇస్తే చాలంటారు, లేకపోతే తల్లికి 15,000 ఇస్తే చాలంటారు. కానీ తదుపరి ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇలా కాలగమనంలో మారుతూ వచ్చింది. అంత గొప్ప ఉన్నటువంటి మహారాజు, మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం చిన్న వెంకటరాజు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పాఠశాల ఉన్నతీకరణలో స్థల సేకరణకు మీరు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి సాయం మరవలేని సార్. ఈ పాఠశాలకి హై స్కూల్ అవడం అవసరం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏ పక్క చూసినా హై స్కూల్ 10 కిలోమీటర్ల లోపు లేదు. ఇటైతే 14 కిలోమీటర్లు ఉంటుంది జడ్పీహెచ్ఎస్ బావదారపల్లి, ఇటైతే జడ్పీహెచ్ఎస్ కోడూరు 10 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం వెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు సంశయించి ఇక్కడ ఉన్నటువంటి 6, 7, 8 తరగతులు అయిన తర్వాత పిల్లలు వేరే పాఠశాలకు వెళ్లకుండా ఇక్కడే మా ముందే పనికి పాటకి పోవడం మేమంతా చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక అంశం. ప్రధానంగా ఒకటి, ఇక్కడ సుదూర ప్రాంతంలో మాత్రమే హై స్కూల్ ఉంది. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయిన నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే
సో ఈ సత్యాన్ని గ్రహించి పిల్లల యొక్క విద్యాభివృద్ధి కోసం మీరు ఇచ్చినటువంటి పెద్ద సహాయానికి నేను ఇక్కడ యాక్చువల్గా ఈ రోజు ఇంకా 4-5-6 స్కూళ్ళు చూసి రావాలి. మా రాంబాబు రాచి రంపాన పెట్టి ఇక్కడ రప్పించాడు. మీకోసం రావాలి అందుకని వచ్చాను సార్. తప్పకుండా పిల్లలు ఉంటారు. భగవంతునికి సాయం పిల్లలది. ఆ భగవంతుడు ప్రతిరూపాలైనటువంటి పిల్లల యొక్క శిష్యులు చిన్న వెంకటరాజు గారు వారి యొక్క కుటుంబ సభ్యుల మీద మహోన్నతంగా ప్రకాశించాలని, ఆశీర్వచనాలు కలగాలని సభాముఖంగా కోరుకుంటూ మరింత బాధ్యతను మా నాగార్జున, చందు, రాంబాబు, ప్రసన్న, వేణు ఒక మాట అనగానే ఎవరు పనిచేయలేదు. ఒక మాట అనగానే కాడేసుకోడు, గమ్మును కాడేసుకోవడానికి ఎవడు రాడు. కానీ వీళ్ళు బోధానేసుకుని మోస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల యొక్క సహకారం మరువలేంది. వెంకటేశ్వర గారు, పాండరంగారావు గారు వారు కూడా బోధానేసుకుని చిరువైపున ఉండి మరి దీన్ని మోస్తున్నందుకు తప్పకుండా ఇది రాబోయే విద్యా సంవత్సరంలో 9-10 తరగతులతో కానీ లేదా 9వ తరగతితో కానీ ఇది ఉన్నతీకరించబడుతుంది. ఈ క్రమంలో ఇంత టీమ్ స్పిరిట్ తో ముఖ్యంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, అలాగే నా సోదర సమానులు చందు, రాంబాబు, వేణుగోపాల్ అండ్ ప్రసన్న వీరందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చైర్మన్ గారికి, అలాగే వెంకటేశ్వర గారికి, పాండవ గారికి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పెద్దలు ఇరాన్ నుంచి హిల్ స్టేషన్ 40,000 రూపాయలు గ్రామం తరపునిచ్చున్నారని, ఇరాలి గ్రామస్తులందరికీ ధన్యవాదాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ రామకృష్ణాపురం గ్రామస్తులు అద్దంకి కృష్ణమూర్తి మరియు బాలమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు పాండరంగారావు గారు, శ్రీనివాస్ గారు, ప్రభుదాస్ గారు 10,116 పాండరంగారావు వారి యొక్క సోదరులండి. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు రామకృష్ణాపురం గ్రామ పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు చిన్నారులకి నా ఆశీస్సులు తెలియజేసుకుంటాను. ఈరోజు రామకృష్ణాపురం గ్రామంలో విద్యార్థులు అంటే హై స్కూల్ విద్య చదువుటకు సుమారుగా 10-12 కిలోమీటర్లు ప్రయాణం చేసి నిత్యం చదువుకోవాల్సిన పరిస్థితి ఉండడం వల్ల కొంతమంది చదువు మధ్యలోనే ఆపేసే పరిస్థితి గ్రామంలో ఏర్పడిందని తద్వారా ఎంఈఓ గారు తెలియజేయటం, ఎంఈఓ గారు ఈ గ్రామంలో నూతన హై స్కూల్ నిర్మించటకు తదుపరి కార్యాచరణ చేయటం, గ్రామ పెద్దలు నా దృష్టికి సదరు హై స్కూల్ నిర్మాణంకు స్థల సేకరణ కావాలని కోరించో సదరు స్థలము సేకరించి గ్రామస్తులకు ఇవ్వడం జరిగింది. ఆ సదరు స్థలంలో నూతన హై స్కూల్ నిర్మించటకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సదరు విషయం ఆనందంగా ఉంటూ సదరు హై స్కూల్ను త్వరగతిన కంప్లీట్ చేసి రామకృష్ణాపురం విద్యార్థులకు కష్టం తగ్గించే విధంగా చేయగలుగుతారని ఎంఈఓ గారిని కోరుకుంటున్నాను. ప్రధానోపాధ్యాయుల వారికి, ఎంఈఓ గారికి, మిగతా ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. ఈరోజు మరి కార్యక్రమం మనందరికీ తెలిసిందే. రామకృష్ణాపురం ఎంపీయూపీఎస్ పాఠశాలను హై స్కూల్ పాఠశాలగా మార్చడానికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల యొక్క సారథ్యంలో, అలాగే గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, అలాగే వెంకటేశ్వర గారు, పాండరంగారావు గారు, అలాగే ఈ పాఠశాల చైర్మన్ ఉషా గారు వారి యొక్క
భుజస్కంధాలపై వేసుకుంటే స్థల సేకరణ ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. ఆ స్థల సేకరణ కోసం అవసరమైనటువంటి మొత్తాన్ని మరి పెద్ద మనసుతో చిన్న వెంకటరాజు గారు మరి మనందరికీ ఆ స్థలము సమకూర్చి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ పాఠశాలని యూపీ పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలగా అతి త్వరలోనే రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించడంలో తప్పకుండా హైయర్ అఫీషియల్ దృష్టికి తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమాన్ని చూస్తామని సభాముఖంగా మండల విద్యా కుటుంబం తరఫున తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు. ఉపాధ్యాయులకి, గ్రామ పెద్దలకు, పిల్లలకు అతిథిగా మాకు డొనేషన్ చేసిన శని వెంకటరావు గారికి, మా ఎంఈఓ గారికి, సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, నా తోటి పాండరంగారావు గారికి, మా పెద్దలకు, ఇరాల పెద్దలకు అందరికీ డొనేషన్ ఇచ్చిన అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఇంత మంచి పని చేసి ఎవరో చేయని పని మంచి అభిప్రాయంతో మన పంచాయతీలో చాలామంది చెరువులు తోలుకున్నారు, చాలామంది రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు భీమవరం నుంచి అనుకుంటమే తప్పితే ఇంత మంచి పని చేసిన అటువంటి మహనీయుడు మనం ఎంతో ఆయనకు రుణపడి ఉంటాం. మనకెంతో చేదోడు ఆదోడుగా ఈ సహాయాన్ని మనం ఎంతో చేశాడు. ఆయన చేసిన పని మన పిల్లలు 10 మంది మా అంతే 10 లక్షల రూపాయలు మన ఊళ్ళో ఉండట్టే ఇవాళ కొంతమంది పిల్లలు డిగ్రీకి వెళ్ళి ఇంటికి వచ్చేసి ఉండలేక, హాస్టల్లో నుంచి ఉండలేక వచ్చేసిన రోజులు మూడైన ఉన్నాయి. కనీసం ఎంతమంది పాడైపోయారో, ఎంతమంది గీతలు కాస్తున్నారో, ఎంతమంది చెరువులు గడకే కాపలాగా వెళ్తున్నారో అది మనందరికీ తెలుసు. కాబట్టి ఈయన అంత మంచి పని చేశాడు. ఈ హెడ్ మాస్టర్లు కానీ, ఇక్కడ ఉన్న మాస్టర్లు కానీ, మనకుండా మాస్టర్లు కానీ, ఈ ఎంఈఓ గారి కానీ ప్రమోజులు పెట్టినప్పుడు అయ్యా మీరు గట్టిగా చేయండి, మీ వెనకాల మేము ఉంటాం, అవసరమైతే తోలైనా కట్టుకుంటాం, మా పిల్లలు ఇబ్బంది ఉందని చెప్పినప్పుడు ఫలానా రాజుగారు ఉన్నాడు, ఆయన కూడా అడుగుదాం అన్నారు. కానీ ఇంత సంపాదిస్తాడు అనేది నేను కూడా ఊహించలా. ఇట్టా ఇంత సంపాదించి బలవంతా నేనే కొట్టాలనేది ముందుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు, ఆయనకి ధన్యవాదాలు. మా ప్రజల తరఫున, మా వాళ్ళ తరఫున, మా గ్రామం తరఫున ఎంతో రుణపడి ఉంటాం. పాదాభివందనం చేసినట్టు చేయాలి. మేము ఎంత సంపాదించినా ఇచ్చే ఉద్దేశం లేదు. ఇందాక మా ఎంఈఓ గారు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే కొంత ఎత్తుకుపోయేది లేదు, కొంత అగ్గిపోలు, కొంత బుగ్గిపోలు, కొంత దొంగపోలు అని చెప్పాడు. అది ఖచ్చితంగా అది ఆ క్రమంలో ఖచ్చితంగా అది నిజమేనండి. కంపల్సరీగా మేము చేసాం కానీ ఇట్లాంటి చేయలేకపోయాం. చాలా సంతోషం. ఆయన ఎంతో దూరం నుంచి వచ్చి మంచి మనసుతో ఇంత మంచి పని చేసినందుకు నా ఎంతో రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓ గారు ఇంకా కొద్దిగా గట్టిగా చెప్తారని ఆశించాను. కాకపోతే ఏంటంటే అది పొలంలో తోలి ఉంది, పొలంలో కొన్నాం ఎకరం, అది సెంటర్కి అందుబాటులో ఉంటుందని మా టీచర్లు మళ్ళీ వెనక్కి వెళ్తున్నా కొద్దిగా ఏమనుకోబాకండి. టీచర్లకి ఈ ముగ్గురు ఇక్కడ ఉన్న టీచర్లు అందరికీ చూపించాము 4-5 స్థలాలు. చూపించినప్పుడు ఇది బాగోదు, అది బాగుంటుంది, అది బాగోదు, ఇది బాగుంటుంది అనేది వాళ్ళు నిర్ణయించి మాకు అది నిర్ణయించి మేము ఇట్లా ఉంది ఏం చేయమంటారు అని సలహా అడిగినప్పుడు మీరు చేస్తారంటే మేము కాదనేది లేదు, జోలైనా కట్టుకుంటాం అనేది అన్నారు. అక్కడ సంస్థ కూడా పంచాయతీ ఆఫీస్కి మిల్లు రాసిచ్చారు. అది చూడండి అన్న, అది కూడా పనిరాదని చెప్పుకొచ్చారు. వాళ్ళంటే చేదోడు ఆదోడుగా వాళ్ళు ఫోన్ చేయకుండా, నాకు ఫోన్ చేయకుండా 5 పైసలు పని చేయలేదు. ఖచ్చితంగా వాళ్ళంబటి నేను ఉంటానన్నాను. ఇవాళకి ఆ స్థలం కొంత చేసే వరకు అధికారుల్ని కనీసం మా వంతు కృషి మేము చేస్తానని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారు పరిధి మీద ఉన్నాడు టైం కాబట్టి సరే ఉంటాం సార్. ఈరోజు రామకృష్ణాపురంలో జరుగుతున్నటువంటి ఒక మహోత్తరమైన కార్యక్రమానికి మరి ఊరి విరాళం ఇచ్చినటువంటి నడుంపల్లి చిన్న వెంకటరాజు గారు ఆ గ్రామానికి వారు 2-3 సంవత్సరాల మట్టి వేరే వ్యాపారం చేసుకున్నప్పుడు కూడా ఇవాళ వారు మరి వారి యొక్క దాతృత్వంతో హై స్కూల్ నిమిత్తం స్థల సేకరణ నిమిత్తం ఆయన ఖర్చు మొత్తం భరించడం ఆ గ్రామ పంచాయతీ తరపున వారికి సుస్వాగతం చెప్తున్నామండి. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటంలో దివిసేవ ఇవాళ కాదు 40 సంవత్సరాల మట్టి కూడా ఆనాడు ఈ స్కూల్ని పడగొట్టాలి, తుఫాన్లో ఉంది, అది చెడిపోయిందని అంటే ఆర్థిక సంపదా మండలి నుంచి వీరయ్య గారి దగ్గర నుంచి 40,000 రూపాయలు సందా తీసుకున్నాము. ఆ 40,000 రూపాయలు తీసుకున్నట్టు ఇక్కడ బోర్డు ఇప్పుడు కూడా ఉందండి దీంట్లోనే.
ఏంటంటే ఆ రోజుని ఇక్కడ స్కూల్ ఇటు అడ్డంగా ఉండేది. ఆ స్కూల్ని పడగొట్టేసి మార్చి మరొక కొత్త బిల్డింగ్లు కట్టాలంటే మాత్రం అప్పుడు గ్రామం తరఫున భరాంచాలి. గ్రామం ఇవ్వలేని పరిస్థితులు ఆ రోజున ఆ రూపంలో ఆయన 40,000 ఇస్తే ఇవాళ 10 ఇంతలుగా స్పందించి మా పిల్లల మీద ప్రేమాభిమానాలతో రాజు గారు చేసిన దానికి మేము మా గ్రామం తరఫున కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటూ, మరి ఇంకా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మరి ఇవన్నీ కూడా ఇది ఉపన్యాసంలా కాకుండా మనం ఇంకా కార్యక్రమం ఉంది, ఇప్పుడే అవ్వలేదు మన కార్యక్రమం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగా వారికి అట్లాగే ఎంత ఒత్తిడి ఉన్నప్పుడు కూడా ఎంఈఓ గారు పరుగులు పెట్టించే ఎంఈఓ గారు ఉన్నారు. ఆ పరుగులు పెట్టించే ఎంఈఓ గారికి పరిగెత్తే గుర్రాలు లాంటి టీచర్లు ఉన్నారు. టీచర్లకి మేము కూడా ఉన్నాము అని ఉడతా భక్తిగా ఉండేవాళ్ళు మాత్రమే మేము ఉన్నాము. ఇలాంటి సౌజన్యంతో వీళ్ళందరి యొక్క కలయికతోటి ఈ అందరి యొక్క సమిష్టి కృషితోటి రేపు పొద్దున హై స్కూల్ త్వరలోనే మనం హై స్కూల్ కూడా ప్రారంభం చేయబోతామని చెప్పి సోదరులు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు చేశారు. విద్యా ప్రదాత శ్రీ నరేంద్రమోదీ చంద్రబాబు శివగారు సున్నితం మీ తత్వం, పరిగణించిన మానవత్వం, మీ ఆలోచన ఒక వేగం, మీ మాట వర్షించే వేగం, ఆత్మస్థైర్యం మీ బలం, మంచితనం సేవా గుణం మీ బలం, సహనానికి పొడలుగా విజయాలకు మూల వారుగా వచ్చి సముద్ర తీర ప్రాంత విద్యార్థుల బయటకు మీరు చూపిన దాతృత్వం అమోఘం అనిర్వచనీయం. మండల కేంద్రానికి సుదూరం సముద్ర తీర ప్రాంతం కృష్ణా జిల్లా కోడూరు మండలం రామకృష్ణాపురం గ్రామస్తులకు ఉన్నత పాఠశాల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలకు మీరు చూపిన దాతృత్వం వినమ్రతతో రామకృష్ణాపురం గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ ప్రజానికం అందిస్తున్న ఆత్మీయ జ్ఞాపిక. అందుకో నిత్య కృషి వల్ల విద్యా ప్రదాత శ్రీ నరింపల్లి చినవెంకటరాజు శివగారు. ధన్యవాదాలు అందరికీ. ఏమన్నా కావాలంటే నన్ను తీసుకొచ్చి పెడతారు, మీరు దొంగలు లేవద్దు.